పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బర్మా మయన్మార్లో ఉన్నాము. ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ మయన్మార్ అని పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇండియాలో లేము, ఇక్కడ మయన్మార్కి వచ్చాము. ఇక్కడ మయన్మార్లో ఎవరి దగ్గర ఉన్నామంటే MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉన్నాము. దాని వ్యవస్థాపకుడు లండా బులోకేష్ గారితో ఉన్నాము. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మయన్మార్లో. మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు వీళ్ళు ఈ మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ ఎందుకు స్థాపించారు, అలాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చెప్పండి. నా పేరు లండా బులోకేష్ అండి. బర్మాలో చౌబే అని చెప్తా అనమాట. బర్మీస్లో మోస్ట్లీ బర్మాలో చౌబే అని చెప్తేనే మనుషులకి తెలుస్తుంది. మన తెలుగు వాళ్ళు తప్ప వాళ్ళు వచ్చేసి బులోకేష్ అంటే తెలియదు అనమాట. అది చౌబే అనేసి ఉంటుంది అనమాట. మళ్ళీ దాంట్లో మళ్ళీ టైటిల్ వచ్చేసి బేరింగ్ చౌబెన్ కూడా అని పిలుస్తారు అనమాట అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 13-14 సంవత్సరాల నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. బాల్ బేరింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా? మీ తాతలు? మాది వచ్చేసి 3rd జనరేషన్ మాట అండి. 100 సంవత్సరాల ముందు నుంచి వచ్చి బర్మాకు వచ్చేసి మా తాతలు వచ్చేసి. మీ తాత ఇక్కడే, మీ నాన్న ఇక్కడే, మీరు ఇక్కడే? అవునండి. ఓకే, అంటే మీరు 13 సంవత్సరాలకే బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అవునండి. ఏం బిజినెస్? బేరింగ్. బాల్ బేరింగ్ అండి. బేరింగ్, బాల్ బేరింగ్. ఓకే. ఇప్పుడు మరి ఈ MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ ఎందుకు ప్రారంభించారు? కారణం ఏంటి? మన తెలుగు వాళ్ళు బాగోళ్ళు అన్నారండి. మా తెలుగు వాళ్ళకి వచ్చేసి బిజినెస్ ఫీల్డ్లో అంత ఎక్కువ ఐడియా నాలెడ్జ్ లేదు. నాకు తెలిసిన నాలెడ్జ్కి వచ్చి షేర్ చేసి మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం బయటకు రావాలనేసి, డెవలప్ అవ్వాలనేసి అలాగ మనసులో అలాగా. ఓకే, అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళు బాగా ఉండాలన్నమాట. ఓన్లీ తెలుగు వాళ్ళే అన్నమాట. MTBA మ్యాన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ అనేసి షార్ట్ ఫామ్ వచ్చేసి MTBA కోమ్ని లిమిటెడ్ అనేసి. ఓకే, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? మనం 2019లో స్టార్ట్ చేసామండి. అప్పుడు వచ్చేసి మెంబర్ వచ్చేసి 30 మెంబర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి 2025 వచ్చేసి మనకి 91 మెంబర్స్ ఉన్నారు. 91 మెంబర్స్. మరి ఏంటి అంటే ఈ MTBA వల్ల మీరు చేసిన మంచి పనులు ఏంటి? MTBA వచ్చేసి అండి షేర్ వచ్చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో వచ్చేసి మన వచ్చేసి డివిడెండ్ వచ్చేసి ఒక షేర్కి 1 కోటి అండి. ఆ షేర్కి 1 కోటిలో వచ్చేసి అండి ఇప్పుడు దాకా 6 సంవత్సరాల్లోనే ఒక షేర్కి 2,09,00,000 మళ్ళీ డివిడెండ్ ఇచ్చామన్నమాట. అంటే ఏమైనా సహాయ కార్యక్రమాలు చేస్తారా? దీని ద్వారా చిన్నవి మాత్రం పోతున్నాయి అనమాట. మెయిన్ వచ్చేసి మనం రామాయణం గుడికి వచ్చేసి బర్మా చాట్ 4 కోట్లు ఇచ్చామన్నమాట. పర్సనల్కి సపరేట్గా ఇచ్చేసి కాకుండా ఈ గ్రూప్ తరఫున MTBA గ్రూప్ తరఫున వచ్చేసి మనం 4 కోట్లు తెలుగు బిజినెస్ అసోసియేషన్ తరఫున రామాలయం టెంపుల్ కి 4 కోట్లు ఇచ్చారు. 4 కోట్లు. ఇంకేం చేశారు హెల్ప్ సహాయ కార్యక్రమం? చిన్నలు మళ్ళీ బర్మీస్ ట్రెడిషనల్ వచ్చేసి మాంగులకి వచ్చేసి అలా డొనేషన్ చేయడం అనే అలా చిన్నవి మాత్రం బోల్డ్ ఉన్నాయన్నమాట. చెప్పాలంటే మనం బోల్డ్ ఉన్నాయన్నమాట. మన చిన్న వ్యాపారస్తులు పట్ట MTBA తరపున కాకంటాను మా మదర్ ట్రస్ట్ ఫండ్ అన్నదన్నమాట అండి. రాజేశ్వరి ట్రస్ట్ ఫౌండేషన్ అని అలా పెట్టామన్నమాట. అది వచ్చేసి మాకు వచ్చేసి ఒక 15 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయన్నమాట అండి. ఎవరైనా లేనోళ్ళు చిన్న వ్యాపారస్తులకి మా అలాగా ఫ్రీగా ఇచ్చినవి అనేది వడ్డీ నిండా తక్కువగా 1% త్వరగా ఇచ్చాం. ఆ ఇచ్చేసి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చింది రాలేనిది కూడా ఉన్నది. అలాగనే మన తెలుగు కొంచెం డెవలప్ అవ్వాలనేసి ఇప్పుడు ఆ రోజు చేసింది వచ్చేసి ఇప్పుడు ఈ రోజు కనబడుతుంది అన్నమాట. మార్చిలో భూకంపం వచ్చింది. అప్పుడు మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అప్పుడు? ఎంతమంది చనిపోయారు? తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తెలుగు వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే ఏ తెలుగు వాళ్ళకి ఏంటి నష్టం లేదన్నమాట. దాంట్లో నా బ్యాడ్ లక్ మాట. నా ఆపామ్యమాలోనే నా బ్రాంచ్ ఒకటి ఉన్నదన్నమాట, సొంత బ్రాంచ్ MTBA కాకుండా. అది వచ్చేసి నా రూమ్లో వచ్చి 3 రూమ్లు వచ్చి భూమిలోకి దూరుకున్నాను. ఏదో మంచి లక్ అండి. మనసుకి ఏంటి అవ్వలేదు అన్నమాట అండి. ఏ మనుషులకి ఏం కాలేదు. ఆ రూమ్ మాత్రం అలాగా 3 అంతస్తులు భూమిలోకి దూరుకున్నాయి. మరి మీరు MTBA ఈ మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ తరఫున సహాయం చేసిరా మరి ఎవరికన్నా? అప్పుడు ఆ టైంలో ఏమైనా హెల్ప్ చేసిరా? అది వచ్చేసి MTBA తరఫున మాత్రం చేయలేదు అనమాట. పర్సనల్గా అందరూ సాయం చేశారు అనమాట.
అంటే విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఆంధ్ర ఏంటి అంటే ఎంత మా సాయం మా చేశారు? ఈ గ్రూప్ కోమ్ని గ్రూప్ తరపున అంటే నన్ను వేరే కోమ్నిలో షేర్ ఉన్నాను. ఆ గ్రూప్ తరపున అంటే 6,000 లక్షలు అన్నమాట అండి. అంటే భూకంపంలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ అవునండి, వచ్చినాయంటే అవును. పాపం ఇల్లు అవన్నీ కోల్పోయిన వారికి, అవును. ఉండడానికి తినడానికి ఫుడ్ లేకుండా బట్టలు లేని వాళ్ళందరి కోసం అక్కడ 60 కోట్ల డబ్బు అన్నా కూడా మనుషులు మెంటలిటీ రోడ్డు మీద వచ్చి పడుకోవడం, భయం పడిపోయి ఇప్పుడు దాకా ఏళ్ళ దాకా కూడా భూకంపం అవుతుంది అనమాట. ఇప్పుడు 2000 టైమ్స్ మీద అయిపోయింది అనమాట ఈ మార్చి నుంచి ఇప్పుడు దాకా. మార్చ్ అంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఉన్నాం. అంటే ఈ 4 months లో మళ్ళీ ఒక 1000 టైమ్స్ భూమి కంపించింది. ఇంకా 200 టైమ్స్ 200 టైమ్స్ మీద వచ్చేసి ఇంకా ఆడుతున్నాం, రోజుకి ఆడుతున్నాం. అక్కడ ఉన్న మనుషులకి వచ్చి మెంటాలిటీ అంటే ఇచ్చేసి స్పెసిఫిక్ గా ఏ ప్లేస్ లో వచ్చింది భూకంపం ఎక్కువ? అపమ్యం మాది ఇప్పుడు జగాయ్ మాండలే నేపిడో అలాగమాట. నేపిడో అంటే రాజధాని కదా, క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీ దగ్గర కూడా బాగానే భూకంపం వచ్చింది. అవునండి. కానీ ముఖ్యంగా ఏంటంటే MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ తెలుగు వాళ్ళ కోసమే స్థాపించారు. మరి రానున్న రోజుల్లో అంటే ఎలా అంటే అంటే ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు తెలుగు వాళ్ళ కోసం? మీరు ఇప్పుడు వచ్చేసి పొలిటికల్ స్టేబుల్ సరిగ్గా లేదన్నమాట అండి. ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఇక్కడ బర్మా గవర్నమెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరి 12వ నెల డిసెంబర్కి వచ్చేసి ఎలక్షన్ చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం స్టేబుల్ అవుతే మాత్రం మన వాళ్ళు కూడా అందరూ మన తెలుగులు ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముందుకి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. అందరూ వాళ్ళ ప్రయత్నం మీద కొంచెం వ్యాపారంలో కొంచెం డెవలప్ అవుతున్నారు అన్నమాట. అయితే ఓపెన్ చెప్పాలంటే అండి, ముందంటే మా ఫ్యామిలీ లేకపోతే ఏదైనా మంచి కార్యం చేయాలంటే కూడా ఫండ్ సరిగ్గా ఉండదు అన్నమాట. ఇవాళకి వచ్చేసి మా ఫ్యామిలీ లేకపోయినా కూడా మన తెలుగులు చేయవచ్చు అన్నమాట. ఓకే, అసలు ఒక అసోసియేషన్ రన్ చేయడం అంటే చాలా కష్టం. అంటే చాలా కష్టం అంటే ఒక్కొక్కసారి ఫౌండర్ మీదనే ఎక్కువ భారం పడుతుంది. అవునండి. ఎందుకంటే అతనే చూసుకోవాలి, మిగతా వాళ్ళు వచ్చి ఖాళీ డబ్బులు వేసిపోతారు, డబ్బులు వేసి షేర్ అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ మొత్తం ఆర్గనైజ్ అంతా మీరే చేయాలి. ఎప్పుడన్నా గొడవలు లాంటివి ఏమన్నా వచ్చినాయా? అలాంటివి మాత్రం లేదండి. నా మీద నాకు వచ్చేసి నాకు వరీ ఎక్కువ కదండి. ఎక్కువ అంటే ఎక్కువ ఇంకా కొంచెం. ఓకే, అంటే మీ మీద మీకు అంటే ఎంత ఎక్కువ వర్క్ ఉంటే అంత బాగా మీరు కష్టపడతారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోన్స్ అంటే బ్యాంక్ లోన్స్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ షూరిటీ పెడితే కూడా 60% వరకే లోన్స్ ఇస్తారు బ్యాంక్. మరి మీరు ఫ్యూచర్ లో అంటే మీ MTBA తరఫున ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నారు లోన్స్? అలా నాకు మాత్రం లేదన్నమాట అండి. మా బిజినెస్ తరఫున MTBA తరఫున వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే 30 to 60% లోన్ దొరుకుతుంది అసెట్స్లో అంటే అన్నమాట. అలా మాకు వచ్చేసి ట్రాన్సాక్షన్ వేరే బాగున్నా, గుడ్ విల్ బాగున్నాం అనేసి అసెట్ లేకుండా కూడా బ్యాంక్ వచ్చేసి మాకు సపోర్ట్ చేయడానికి అన్నారు. ప్రజలకు తెలుగు వాళ్ళకి ఎలా ఇవ్వాలి? ప్రజలకు తెలుగు వాళ్ళు ఇవ్వాలంటే ఏదైనా మనకు అంత కెపాసిటీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదండి. మా దగ్గర అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదండి. ఏదో దేవుడు మాకు బ్యాక్గ్రౌండ్ కొంచెం మా దగ్గరే ఉంటాం. అప్పుడు చిన్న మందికి మాత్రం ఇప్పుడు కూడాను మా మదర్ ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి మనం చూసుకుంటున్నాం అన్నమాట. వాళ్ళకి వచ్చేసి MTBA వచ్చేసి మన తెలుగు వాళ్ళకి వచ్చేసి బిజినెస్లో తీసుకొచ్చేసి వాళ్ళకి నాలెడ్జ్ మనం షేర్ చేస్తున్నాం. వాళ్ళ డబ్బులకి బిజినెస్కి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఇప్పుడు బ్యాంక్లో వెళ్ళి ఆడితే 10% దొరుకుతుంది. మా దగ్గర ఆడితే అప్పుడు 40%, 50% మేబీ రావచ్చు, 30% రావచ్చు, ఎక్కువ దొరుకుతుంది అన్నమాట అండి. అలాగే వాళ్ళకి సొంతంగా మళ్ళీ సపరేట్గా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట అండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు ఈ MTBA ద్వారా ఎలాంటి అంటే కార్యకలాపాలు చేస్తారు? బిజినెస్ ఏమేం చేస్తారు? లూబ్రికెంట్ ఫ్యాక్టరీ వెళ్ళాలండి. ఇక్కడ నుంచి స్టీల్ ఇంపోర్ట్ చేస్తున్నాం అన్నమాట అండి. స్టీల్ బీమ్స్, హాలో పైప్స్, రాంగ్ పైప్, డిఫామ్ బార్ అలాంటివన్నీ ఇంపోర్ట్ చేస్తాం ఈయనలో. మళ్ళీ ఎక్స్పోర్ట్లో వచ్చి పల్సేషన్ బీన్స్ మెయిన్ పప్పులు అన్నమాట అండి, ఇండియాకి ఎక్కువ వెళ్తుంది అన్నమాట. మళ్ళీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్నదండి. మళ్ళీ బాల్ బేరింగ్. పప్పులు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు ఇండియాలో? పప్పు ఎక్స్పోర్ట్ మెయిన్లీ చెన్నైకి. ఇక్కడ నుంచి అంటే ఎట్లా అంటే షిప్ ద్వారా? BLPL షిప్పింగ్ లైన్ వచ్చేసి డైరెక్ట్ వెసల్ అన్నమాట అండి. ఇక్కడ నుంచి రంగం నుంచి చెన్నైకి వచ్చేసి ఒక 4 రోజుల్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ నుంచి
అంటే యాంగూన్ నుంచి చెన్నైకి చెన్నైకి 4 రోజులలో వెళ్ళిపోతుంది అవునండి. ship. ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి వైజాగ్లో వచ్చేసి అంటే ఎక్కువ డిమాండ్ డైరెక్ట్ లేదు మాట అంటే కాకపోతే వైజాగ్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తే 2 రోజులకి వెళ్తాయి. మొత్తం ఎన్ని టన్నులు వెళ్తుంది? ఒక వాడకు వచ్చేసి అండి ఒక 700 కంటైనర్ వెళ్తుందండి. 700 కంటైనర్లు అంటే ఒక షిప్ లో? అవును, ఒక షిప్లో. అంత పెద్ద షిప్? అవునండి, అంత పెద్ద షిప్ లో 700 కంటైనర్లు అంటే చిన్న షిప్ అండి. చిన్న షిప్ అంటే కంటైనర్లు కూడా చిన్నగా? కంటైనర్లు వచ్చేసి ఫిక్స్ అనమాట, 20 ఫూట్ 40 ఫూట్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ 20 ఫూట్ పప్పులు వెళ్తాయి. ఓకే, అంటే ఏ పప్పులు ఎక్స్పోర్ట్ చేస్తారు? తూరు బ్లాక్ మాపే, అంటే మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు అలాంటివి? అలాంటివి అండి, 3 అండి మెయిన్ ఇండియాకి వెళ్తున్నది ఈ 3. అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇక్కడ నుంచి మయన్మార్ నుంచి చెన్నైకి వస్తాయంట ఎక్కువ. అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు, 4 రోజులు పడుతుందంట. ఇక్కడ పెద్ద పోర్ట్ ఉంది. ఇక్కడ పోర్ట్ ఏది? ఇది మన యాంగూన్లో పోర్ట్, పెద్ద పోర్ట్ ఉంది, దాని పేరు ఏంటి సార్? పోర్టులు మాత్రం ఇక అక్కడ 5-6 పోర్టులు ఉన్నాయి. పోర్టులు ఇక్కడ ఒకటి పెద్ద పోర్ట్ ఉంది కదా యాంగూన్లో, MITT అనేసి ఉన్నది మాట. MITT తిలువా పోర్ట్ అనేసి. ఓకే, MITT పోర్ట్ నుంచి ఒక పెద్ద షిప్ వస్తుందంట. ప్రతి నెల వాళ్ళకి వచ్చేసి సీజన్ ప్రకారం చూస్తే ఒక వారం ఒక చుట్టూ, 10 రోజులకు ఒక చుట్టూ, 15 రోజులకు ఒక చుట్టూ అలా. ఓకే, అంటే వారంలో అంటే నెలలో కనీసం 3-4 ట్రిప్పులు వస్తాయంట పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు. ఇక్కడ మయన్మార్ నుంచి చెన్నై వస్తాయి. ముందు వైజాగ్లో కూడా ఆగేదంట, ఇప్పుడు వైజాగ్ అంటే చెన్నైకి వెళ్ళిపోతున్నాయంట. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా అంతా ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈ బిజినెస్ ఇంకా మీ MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అసలు స్థాపించాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది ఆ టైంలో? అదే అండి, మన తెలుగులో వచ్చేసి బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువ లేదన్నమాట అండి. అలాగా పనులు చేసుకుంటాలో, లో లెవెల్లో ఉన్నాలో, మంచిగా గవర్నమెంట్ జాబ్లో ఉన్నాలో, మళ్ళీ మన పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఉన్నాలో, అలా ఒక్కొక్కరు వచ్చి మంచి ఫీల్డ్లోనే కూడా ఉన్నాలో, ఒక్కొక్కరు మంచి ఫీల్డ్లో ఉన్న డబ్బు ఉన్నది ఏం బిజినెస్ చేయాలనేసి తెలీదు. అదే అప్పుడు మనం వచ్చేసి ఇలా కూడిసి మాట్లాడేసి ఈ బిజినెస్ ఇలా చేసుకొని చూస్తే ఎలాగ ఉంటుంది అనేసి అలాగా ఒక 91 మంది దగ్గరలాగా అవి కూడిసి పనిచేస్తున్నాం అన్నమాట. మెయిన్ ఏంటంటే మా రాజేశ్వరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చాలా చేసామన్నమాట అండి. చేసింది చెప్తే మాత్రం ఇంకా కాదు, చెప్తే ఇంకా అవుతుందన్నమాట. ఆ తెలుగు గురించి అంటే మాకు వచ్చి మా ఫ్యామిలీ మొత్తంకి వచ్చేసి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే మా భార్యకి ఇంట్రెస్ట్ లేదు, నా అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, మా తాతకి ఇంట్రెస్ట్ లేదు, మా అత్తకి ఇంట్రెస్ట్ లేదు, అలాగే లేదు కదా. మా ఫ్యామిలీ అందరికీ ఇంట్రెస్టే. తెలుగులకు బాగా చూడాలి, బాగా ఉండాలి, బాగా చేయాలి, ఎంత సపోర్ట్ ఎంత కలిగితే అది చూడాలని. ఇక్కడంటే మోర్మిన్ అని అన్నది అనమాట అండి. రంగోన్ కంటే తెలుగులు ఎక్కువ, ఇక్కడి నుంచి బై అనేస్తున్నారు అనమాట. రంగంటే ఎక్కువ తక్కువ. ఏదైనా మంచి చెడ్డ అంటే ఏదైనా అవ్విందంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలకి ఇక్కడి నుంచి మా మదర్ ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున మీరు ఇవ్వండి 300 కుటుంబం, 500 కుటుంబం, 1000 కుటుంబాలు. అవును, రాజేశ్వరి ట్రస్ట్, మా మదర్ ట్రస్ట్ ఫౌండేషన్ అని. అసలు మీరు రంగూన్ అంటున్నారు, ఈ రంగూన్ నుంచి అసలు రంగూన్ పేరే ఇప్పుడు బయట మాట్లాడట్లేదు కదా? ఎక్కడండి? రంగూన్ నేమ్ చేంజ్ అయింది కదా, రంగూన్ యాంగోన్. ఓకే, అదే మీరు రంగూన్ అంటున్నారు, ఇప్పుడు యాంగోన్ అంటారు కదా, యాంగోన్. ఓకే, సో చూసారు కదా, ఇది అంటే MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్. ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం ఇది స్థాపించారు. తెలుగు వాళ్ళందరూ కలిసి మొదటగా ఇక్కడ 30 మందితోటి దీన్ని ప్రారంభించారు. వ్యవస్థాపకుడు భూలోకేష్ ప్రస్తుతం మనతోటి కొన్ని వివరాలు షేర్ చేసుకున్నారు. వీళ్ళు పర్సనల్గా ఎక్కువ సహాయం చేశారు. ఈ MTBA కాకుండా ఫ్యూచర్లో MTBA నుంచి ఇక్కడ తెలుగు ప్రజలకి ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ % లోన్ తోటి, అంటే ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు మయన్మార్లో బ్యాంకులు ఎలా ఇస్తాయంటే ప్రాపర్టీస్ అవి షూరిటీ తీసుకొని దాంట్లో 60% వాల్యూ, 60% మీదనే, అంటే 100% వాల్యూ మీద ఇవ్వకుండా 60% వరకే ఆ వాల్యూ మీదనే లోన్ ఇస్తారు. మళ్ళీ ఇయర్కి ఒక 13% అంటే ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇస్తారనమాట లోన్స్. కానీ వీళ్ళు రానున్న ఫ్యూచర్లో MTBA తరఫున
చాలా తక్కువ పర్సంటేజ్ లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం, అది కాకుండా పర్సనల్గా వీళ్ళ వ్యక్తిగతంగానే ఎక్కువ సహాయం చేశారంట తెలుగు వాళ్ళకి. ముఖ్యంగా రాజేశ్వరి ఫౌండేషన్ నుంచి చాలా సహాయాలు చేశారంట. మస్తు మంది తెలుగు కుటుంబాలు అలాగే ఇండియన్స్ భారతీయులు ఇక్కడ ఎవరైతే ఉంటారో మయన్మార్లో వాళ్ళకి చాలా సహాయాలు చేశారు. అలాగే చూసుకుంటే ఇక మార్చిలో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు దాదాపు 60 కోట్లకు పైగా ఇక్కడ సహాయం చేశారంటే. చాలా మంది ఇల్లు పడిపోయాయి, కొంతమంది ఇల్లు లేకుండా అయిపోయారు, కొంతమంది ఫుడ్ ఆ టైంలో తినడానికి ఫుడ్ లేకుంటుండే. అసలు వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ సహాయం చేసి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందంట ఇక్కడ వ్యవస్థ అంతా. సో అప్పుడప్పుడు కూడా భూమి కంపిస్తుందంట. ఈ మధ్యలో దాదాపు చాలాసార్లు కంపించిందని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఈ MTBA తరఫున దాదాపు 6-7 బిజినెస్లు చేస్తారు. ఇనుము బిజినెస్ చేస్తారు, అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ పప్పుల బిజినెస్ చేస్తారు. అలా చాలా రకాల బిజినెస్ చేస్తారు, 7 రకాల బిజినెస్లు. దీంట్లో ఫస్ట్ షేర్ వాల్యూ 3 కోట్లు పెట్టాలి. దాదాపు పెట్టిన డబ్బులన్నీ అందరికీ మళ్ళీ రిటర్న్ వచ్చాయంట. మళ్ళీ అలానే షేర్స్ పెడుతూనే ఉన్నారు. ఆ షేర్స్ అన్ని మిగతా బిజినెస్ల మీద పెడతారు. ముఖ్యంగా ఏంటంటే పప్పు బిజినెస్ బాగా జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఎక్కడికి, మన ఇండియాకి, చెన్నైకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో రానున్న రోజుల్లో తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా గొప్పగా గర్వంగా తలెత్తుకొని బతకాలి. ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కోవిడ్ ముందైనా అంతకుముందు తెలుగు వాళ్ళకి ఇక్కడ పెద్దగా గౌరవం ఉండేది కాదు. అంటే డైలీ వేజెస్ మీద, రోజువారీ కూలీ పనుల మీద బతికే వాళ్ళు. రానున్న రోజుల్లో వాళ్ళందరూ చేంజ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళందరూ కలిసి, అంటే ఇక్కడ ఎంతో కొంత బాగా డబ్బున్న వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి, ఒక అసోసియేషన్గా ఏర్పడి, MTBA మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్గా ఏర్పడి రామాలయం టెంపుల్కి విరాళం ఇచ్చారు. అలాగే శివపార్వతి టెంపుల్ కూడా విరాళం ఇచ్చారు సార్. అవునండి. ఇప్పుడు ఆ ఫోటో ఉంది, అది పిలిగాని సార్. ఓకే, ఆ టెంపుల్కి ఎంత విరాళం ఇచ్చారు? 105 లక్షలు మాట. అంటే ఇక్కడ 105 లక్షల వరకు విరాళం ఇచ్చారంట. ఇక్కడ టెంపుల్స్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనం అందరూ కలిసికట్టుగా ఉండాలని టెంపుల్స్ కూడా బాగా చేసుకుంటున్నారు, రినోవేట్ కూడా చేసుకుంటున్నారంటే టెంపుల్. సో రానున్న రోజుల్లో మరికొన్ని మంచి కార్యక్రమాలు వీళ్ళు చేయాలి. ఇక్కడున్న భారతదేశానికి సంబంధించి హిందువులైనా తెలుగు వాళ్ళైనా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇలాంటి అసోసియేషన్లు ఎన్నో ఏర్పాటు చేసుకోవాలి, ఒకరికొకరు సహాయపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.